అమ్మయ్య! ఈరోజు ఖాళీ ఉన్నట్టు రోజు బస్సులు ఇలా ఖాళీ ఉంటే ఎంత బాగుంటుంది కదండి. ఈరోజు చూడండి వినాయక చవితి, రేపు వినాయక చవితి కదా. ఈరోజు అంత ట్రాఫిక్ లేదు, బస్సులన్నీ ఖాళీగా ఉన్నాయి. రోజైతే కనీసం నిలబడటానికి కూడా మాకు చోటు దొరకదు, అలా ఉంటుంది. ఈరోజైతే చాలా ఖాళీగా ఉంది బస్సు. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ ఆఫీస్ నుండి ఇంటికైతే వచ్చేసాం నేను మా వారు బస్సులో. మార్కెట్ అది చేసుకొని రేపు వినాయక చవితి కదా, వినాయక చవితి మార్కెట్ అంతా అయిపోయింది. రాగానే అమ్మాయి అయితే కొంచెం రైస్ పెట్టిందంట. మార్నింగ్ రసం ఉంది, ఇంకా ఏం కర్రీ చేస్తాం ఏంటి అనేసి రసంలోకి అయితే పకోడీ చేస్తున్నా. మీలో ఎంతమందికి రసము పకోడీ ఇష్టము కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే రైస్తో తినడం, రసము పకోడీ అంటే మళ్ళీ వేరేలా అనుకోగలరు. రసం కలుపుకొని పకోడీ నంచుకోవడం ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అండి, తింటారు. ఇక ఏం కర్రీ చేయాలి, ఉన్నాయి కూరగాయలు కానీ బద్ధకంగా ఉందని ఇక వచ్చి గబగబా ఫ్రెష్ అయ్యి 4 ఉల్లిపాయలు కోసి ఇక ఇట్లా అయితే పకోడీ వేసేసాను. వాళ్ళైతే తింటారు. ఈ పకోడీ అయిపోయిన తర్వాత తెచ్చిన మార్కెట్ అంతా సరదాలండి. ఇక అవి కూడా మీకు చూపిస్తాను. ఇక ఈరోజైతే ఏ పని చేయలేదండి. అంటే అలా మార్కెట్ నుంచి వచ్చి ఇది ఒకటే, అంటే పువ్వులు అన్నీ తెచ్చాను కానీ ఇంకా అన్నీ రేపు మార్నింగే కుట్టుకుంటాను. రేపు మార్నింగే దేవుడి ఫోటోలు అన్నీ తుడవాలి. ఇంకేటి సంగతులు, మీ పనులు ఎక్కడి వరకు వచ్చాయండి? వినాయక చవితి పనులు మావైతే ఇంకా ఏమి స్టార్ట్ చేయలేదు. ఇక అన్నీ మార్నింగే అనుకుంటున్నాము, ఇంకా ఎలా జరుగుతుందో ఏమో. ఇదిగోండి మార్కెట్ నుండి అన్నీ తీసుకొచ్చాను. ఈసారి పత్రి పువ్వులు అన్నీ కొనాల్సి వచ్చింది. అంటే ఆఫీస్ దగ్గర ఉంటే కానీ వర్షం పడ్డది, ఏం తెంపలేదు. బంతిపూలు మొన్న లాస్ట్ టైం మాల తెచ్చాను, నాకు నచ్చలేదు, అందుకే విడిగా తెచ్చుకున్నాను, రేపు కుట్టుకుంటాను. అలానే ఈ వినాయకుడికి మాల, అలానే పళ్ళు, కొబ్బరికాయ ఇవన్నీ తీసుకొచ్చాను. ఇదిగోండి పత్రి అయితే తీసుకొచ్చాను. ఈ పత్రికే అసలు ఎంత రేట్ తీసుకున్నారో. ఇక తప్పదు కదండి, వినాయకుడికి గరిక అది ఇష్టం. అలానే కొన్ని సరుకులు లేవు, ఇక అలానే కిరాణా షాప్లో తీసుకొచ్చేసాను. అంటే డీమార్ట్కి వెళ్ళే టైం కూడా లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.